న్యూస్ హైదరాబాద్ నిజాంపేటలో పరిస్థితి ఇంకా అలాగే ఉంది. బండారు లేఅవుట్ లో ఇళ్లన్నీ ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. సహాయక చర్యలు ఓవైపు జరుగుతున్నా ముసురు వేసి కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో స్థానికులు జనరేటర్తో సొంతంగా నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపే యత్నాలు చేస్తున్నారు. వరుసగా రెండో రోజు కూడా నిద్రాహారాలు లేకుండా వర్షం నీటిలోనే జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జోషి అందిస్తారు. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఇటు రోడ్లే కాకుండా నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా నీళ్ళు చేరడం జరిగింది. ప్రస్తుతం మనకు ఇక్కడ కుకట్పల్లిలోని నిజాంపేట ఏరియాలో ఉన్నటువంటి బండారు లేయర్ అనే ఒక ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు సెల్లార్లోకి వరద నీరు ప్రవాహం ఎక్కువగా ఉంది. పొద్దున ఉదయం ఈ వాటర్ ప్రవాహం ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు కొంత ఇటు ఫైర్ ఇంజన్ అయినా కావచ్చు, లేకుంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు, కొంతవరకు ఈ నీటిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్ ఉదయం మొత్తం నిండిపోయి ఉన్నటువంటి ప్రాంతంగా మనకు కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం కొద్ది వరకు ఇక్కడ కొంచెం తేలికగా ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది. అయితే ఇటు ప్రభుత్వం పంపినటువంటి ఫైర్ ఇంజన్లు కొద్ది వరకే పరిమితం అయిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దగ్గర ఒక 50 అపార్ట్మెంట్ల వరకు ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి పనులు కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఇటు ఫైర్ ఇంజన్తో పాటు ఒక 2 ఫైర్ ఇంజన్లు రావడం కూడా జరిగింది. అయితే ఈ 2 ఫైర్ ఇంజన్లు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి వాటర్ను తోడే ప్రయత్నం చేశారు. కానీ అది పరిపూర్ణంగా తోడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అవి సరిపోడు. ఇక్కడ ఉన్నటువంటి సెల్లార్లో మొత్తం పూర్తిగా వరద నీరు పారడంతో వాళ్ళ పని కొంచెం ఆలస్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీంతో స్థానికులు విసుగు చెందడం కూడా జరిగింది. దాంతో వీళ్ళు సొంతంగా ఇక్కడ జనరేటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జనరేటర్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ఇక్కడ వాటర్ని బయటికి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు తీసుకొచ్చినటువంటి జనరేటర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు అర్ధరాత్రి గడుస్తున్నా కానీ స్థానికులు మాత్రం తమ సెల్లార్లో ఉన్నటువంటి నీటిని బయటికి ఎలాగైనా పంపాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నట్టు మనకి ఇక స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక కొంత నివాసం ఉన్నట్టు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాటర్ ప్రవాహం ఎప్పటి నుంచి ఉంది? మీరు దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు? 1 o'clock నుంచి ఉందండి. మిడ్ నైట్ 1 o'clock నుంచి మేము ఎన్ని వేసుకొని చూస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలాగ ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారం అందించట్లేదు? ఏం లేదు, అసలు ఏం లేదు. అడిగాం 2 ముగ్గురిని. ఇంక మేమే వెళ్ళి పొద్దున వెళ్ళి తిరిగి వచ్చితే 11:30కి 12కి దొరికిందనమాట. ఇది తెచ్చుకున్నాం. ఇద్దరం అపార్ట్మెంట్లు కలిపి షేర్ చేసుకొని తీసుకున్నాం అనమాట. ఇంకా అడిగాము, ఇంకా మనకి 5 రోజులు అందరూ వచ్చి అక్కడ ఉన్నారు, పెట్టుకున్నారు. కానీ అడిగాము అవి ఎవరన్నా హెల్ప్ చేస్తారేమన్నా, అలాంటి ఏమన్నా జనరేటర్ కానీ ఏమన్నా వాటర్ పంపింగ్ బయటికి ఏమన్నా ఉంటాయేమని అడిగాము. కానీ తెలియదు అని చెప్తున్నారు అందరూ. వాళ్ళని అడిగితేనేమో మున్సిపల్ అడగమంటారు. వాళ్ళని వద్దులని చెప్పి మేమే ఇంకా ట్రై చేసుకొని తెచ్చుకొని ఇంకా 1:30కి స్టార్ట్ చేసామండి మధ్యాహ్నం. ఇంకా స్టిల్ రన్నింగ్. ఇంకా మాది ఇంకా అవ్వాల. వాళ్ళు అయిపోయినాక మాది స్టార్ట్ అవుతుంది. మాది కొంచెం వాళ్ళే కొంచెం. చెప్పండి, ఇప్పుడు ఈ వాటర్ రావడం కారణం డ్రైనేజీ ప్రాబ్లం అయినా లేకుంటే పక్కనే చెరువు లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేదండి. ఇప్పుడు మీ వాటర్ తోడినా ఈ డ్రైన్లోంచి వెళ్తాయి, డ్రైన్లోంచి ఎక్కడో ఎగ్జిక్ట్ అవుతాయన్న ఆశ లేదు. ఎవరైతే డౌన్లో ఉన్నారో, ఎవరైతే పల్లంలో ఉన్నారో నీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితే తప్ప మేము తీసినంత మాత్రం ఈ డ్రైన్లో వెళ్ళిపోతాయి, ఇవి ఎక్కడికో కరెక్ట్గా ప్లేస్కి చేరుతాయి అనేది లేదండి. ఓన్లీ బికాజ్ మన డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండుంటే ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరే. కానీ అలా చేరట్లేదు. ఇది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప ఇది ప్రయత్నం తప్ప ఏం లేదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. పైన వాళ్ళు ఏదైతే వాటర్ వదిలేశారో దానివల్ల మేము సఫర్ అయ్యాం. ఇక్కడి నుంచి కిందకి వెళ్తున్నాయి. కింద వాళ్ళు సఫర్ అవుతారో ఏమవుతారో తెలియదు. ఇది వానల వల్ల వచ్చిన వాటర్ కాకుండా పైనుంచి డౌన్ నుంచి వచ్చిన వాటర్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఫైర్ ఇంజన్లు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాటర్ మాత్రం ఇటు వాళ్ళు కిందికి పారదోడే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే డౌన్లో ఉన్నటువంటి సెల్లార్లు మాత్రం పూర్తిగా నిండిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అర్ధరాత్రి దాటిపోయే సమయం కావస్తుంది. మరి ఆ సెల్లార్లో ఉన్నటువంటి వాటర్ ఎటు సైడ్ వెళ్తాయో అనే విషయం ఇప్పటిదాకా ఇంకా వాళ్ళకు కూడా స్పష్టం లేదని కొంతమందికి మనకి ఇక్కడ చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ భారీ వర్షాలు నగరాన్ని ఎంతో అతలాకుతలం చేస్తుందనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. నగరం నడిబొడ్డులో ఉంది. నాలాలన్నీ అక్కడికే దారితీస్తాయి. నగరంలో నీరు ఇంకే పరిస్థితి లేకపోవడంతో అదంతా నాలా ద్వారా హుస్సేన్ సాగర్ చేరుతోంది.
దీంతో సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ నీటిని దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు ముంపు బారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నారు. భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సాగర్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సాగర్ లోతట్టు ప్రాంతాలైన అశోక్ నగర్, అంబేద్కర్ నగర్, ఇందిరా పార్క్ తదితర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వర్షాకాల సిబ్బంది విపత్తు నిర్వహణ అధికారులను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వర్షం కురవడంతో ఆ నీరంతా నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ కు చేరుకుంటోంది. దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.4 కాగా తాజాగా నీటి మట్టం 513.57 మీటర్లుగా ఉంది. సాగర్లో గంటకు 20 సెంటీమీటర్ల నీటి మట్టం పెరుగుతోంది. సాగర్లోకి 4000 క్యూసెక్కుల నీరొస్తుండగా 1500 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ హుస్సేన్ సాగర్ కు పరిమితిని మించి నీరు వచ్చి చేరుతుండటంతో గాంధీనగర్, దోమల్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, అంబర్ పటేల్ నగర్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. బేగంపేట్, ప్రశాంత్ నగర్ కాలనీలు నీట మునగడంతో సాగర్ నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో చిక్కడపల్లి, నల్లకుంట నాలాల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. బేగంపేట్, ప్రకాష్ నగర్, మహమ్మద్ గూడ బ్రిడ్జిలు నీట మునిగాయి. అయితే సాగర్ నీటి విడుదలతో ఇబ్బందులు లేవన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. సాగర్ నుంచి విడుదల చేసే నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి అంతకు ముందు రోజుతో పోలిస్తే వర్షం ఎక్కువగా కురవలేదు. దీంతో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల్లోని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.